25 నిమిషాలు, 24 మిస్సైళ్లు, 9 టార్గెట్లు. క్లుప్తంగా ఆపరేషన్ సింధూర్ ఇది. పాక్ ముష్కర మూకపై త్రివిధ దళాలు చేపట్టిన ఆపరేషన్. పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారం. సరిగ్గా రాత్రి 1:05 ఆపరేషన్ మొదలైంది. గ్రౌండ్ లాంచ్, ఎయిర్ లాంచ్ మిస్సైళ్లతో అటాక్ చేశాయి. నిఘా డ్రోన్లతో టార్గెట్స్ మానిటరింగ్ చేస్తూ టార్గెట్స్ చుట్టుపక్కల పౌరులు గాయపడకుండా జాగ్రత్త తీసుకున్నాయి. లేజర్ మిస్సైళ్లు, శాటిలైట్ గైడెడ్ మిస్సైళ్లతో అటాక్ చేశాయి. 1:30 ఆపరేషన్ ముగిసింది. జస్ట్ 25 నిమిషాల్లోనే 9 టార్గెట్లపై మిస్సైళ్లతో విరుచుకుపడ్డాయి త్రివిధ దళాలు. నిమిషానికి ఒక మిస్సైల్ చొప్పున 24 మిస్సైళ్లతో దాడులు చేశాయి. ఈ అటాకులో 70 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. మరో 60 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. పీఓకేలో 5 ప్రాంతాలు, పాక్లో 4 ఉగ్రస్థావరాలను నేలమట్టం చేశాయి. బహవల్పూర్లో జైషే మహ్మద్కు చెందిన హెడ్ క్వార్టర్ పూర్తిగా ధ్వంసమైంది. సుమారు 600 మంది ఉగ్రవాదుల ఇళ్లు ఈ ప్రాంతంలోనే ఉన్నట్టు తెలుస్తోంది. భారత్ అటాక్లో 14 మంది చనిపోయారు. మృతుల్లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఫ్యామిలీకి చెందిన 10 మంది ఉన్నారు. జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. భారత్ చేసిన మిస్సైళ్ల దాడిలో అతడి ఫ్యామిలీ హతమైనట్టు వార్తలు వస్తున్నాయి. 10 మంది కుటుంబ సభ్యులు, 4 అనుచరులు చనిపోయినట్టు సమాచారం. మృతుల్లో మసూద్ అజార్ సోదరి, బావ ఉన్నట్టు తెలిసింది. వీరంతా బహ్వాల్పూర్లోని జైషే మహ్మద్ హెడ్ క్వార్టర్స్లో ఉంటున్నట్టు తెలుస్తోంది. ఇక భారత్ అటాక్ చేసిన దృశ్యాలను పాకిస్తాన్ పౌరులు మొబైల్లో రికార్డ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఆ వీడియోలు తెగ వైరలవుతున్నాయి. మిడ్నైట్ ఓ మిస్సైల్ దాడి జరగ్గా సమీపంలోని పాకిస్తానీయులు అల్లాహో అక్బర్ అంటూ నినాదాలు చేస్తూ పారిపోయే విజువల్స్ కనిపించాయి. మరొక వీడియోలో పాక్లోని మురిడ్కేలో ఉగ్రవాద స్థావరంగా ఉన్న మసీదులపై భారత మిస్సైళ్లు విరుచుకుపడ్డాయి. రాత్రి 12:45 మొదట ఒక డ్రోన్ వచ్చిందని, తర్వాత మరో 3 డ్రోన్లు వచ్చి అవి మసీదులపై దాడి చేశాయని చెబుతున్నారు. డ్రోన్ దాడిలో ఆ ప్రాంతం పూర్తిగా ధ్వంసమైందని, తామంతా తీవ్ర భయాందోళనలో ఉన్నామని స్థానికులు చెబుతున్నారు. అయితే ఒకానొక మ్యాచ్లో పాకిస్తాన్ బౌలర్ షోయబ్ అఖ్తర్, భారత ఓపెనర్స్ వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్లపై బౌన్సర్లు విసురుతున్నాడు. 150 kmph వేగంతో తూటాల్లాంటి బాల్స్ వేస్తున్నాడు. బంతులతో పాటు ముళ్లలాంటి మాటలతో వీరేంద్ర సెహ్వాగ్ను స్లెడ్జింగ్ కూడా చేస్తున్నాడు. మనోడికి చికాకొచ్చింది. దమ్ముంటే ఇవే మాటలు సచిన్ నన్ను చూద్దాం అని సవాల్ చేశాడు. షోయబ్ అఖ్తర్ టెండూల్కర్పై కూడా డైలాగ్ వార్ స్టార్ట్ చేశారు. ఇక అంతే, సచిన్ బాదుడే బాదుడు. 4లు, 6లతో షోయబ్ బౌలింగును చీల్చి చెండాడాడు. ఇదంతా ఇప్పుడు రెలెవెంటో కాదో తెలీదు కానీ పాకిస్తాన్పై ఇండియా అటాక్ చేసిన సందర్భంగా ఆ టాపిక్ గుర్తుకొస్తోంది. పహల్గాంలో ముష్కరులు యువతి కళ్ల ముందే ఆమె భర్తను కాల్చి చంపారు. తమకు వారం క్రితమే పెళ్లైందని, భర్త లేకుండా తాను బతకలేనని, తనను కూడా చంపేయమంటూ ఆ యువతి ఉగ్రవాదుల కాళ్లపై పడింది. ఆ ఉన్మాదులు వెటకారంగా వెళ్ళి మోడీకి చెప్పు అంటూ మరింత రెచ్చగొట్టారు. ఆ ఘటన యావత్ భారతీయులను రగిలించింది. మోడీకి చెబితే ఎలా ఉంటదో ఇప్పటికి తెలిసొచ్చింది ఆ టెర్రరిస్టులకు. వాళ్ళింకా బతికే ఉన్నారు. కశ్మీర్ అడవుల్లో నక్కి నక్కి బిక్కుబిక్కుమంటూ దోబూచులాడుతున్నారు. మే 6 మిడ్నైట్ పాకిస్తాన్పై ఇండియా అటాక్ చేసిన మ్యాటర్ ఈపాటికే ఆ 4 ఉన్మాదులకు తెలిసే ఉంటుంది. 9 చోట్ల 24 మిస్సైల్స్తో సుమారు 100 మంది ఉగ్రవాదులను లేపేసిన సంగతి ఆ రాక్షసులకు అంతే ఉంటుంది. వెళ్ళి మోడీకి చెప్పు అన్నోడి వెన్నులో వణుకు పుట్టే ఉంటది. ఖబర్దార్ ఉగ్రవాదుల్లారా, ఖబర్దార్ పాకిస్తాన్! భారత్పై ఇంకోసారి కన్నెత్తి చూస్తే ఇలా మీ ఇంటికొచ్చి చంపేస్తాం అంటూ యావత్ భారతీయులు రొమ్ము విరుచుకొని మరీ వార్నింగ్ ఇస్తున్నారు.